మన హైదరాబాద్ బిర్యానీకే కాదు, భయభ్రాంతిని పుట్టించే హాంటెడ్ ప్లేసెస్ కూడా చాలా ఫేమస్. సీతాఫల్ మండీలోని దేద్లాక్కర్. లక్ష్మణ్ అనే వ్యక్తి లక్షన్నర పెట్టి ఎంతో ఇష్టంగా ఇంటిని కట్టించాడు. అప్పట్లో ఆ అమౌంట్ చాలా గొప్పవడంతో అక్కడి జనాలు దేద్లాక్కర్ అని పిలుచుకునేవారు. పగలంతా జనాలు, రాత్రి అయితే చాలు ఆ ఇంటి దరిదాపులో వెళ్ళాలి అంటే హడలిపోతున్నారు. ఎందుకంటే చీకటి పడ్డాక ఆ ఇంటి నుంచి ఒక మహిళ ఆర్తనాదాలు వినపడతాయి. ఆమె మరెవరో కాదు, ఆ ఇంటిని కట్టించిన లక్ష్మణ్ భార్య. ఆ ఇంటి కట్టడం పూర్తి అయ్యాక కుటుంబ సభ్యులతో ఆ ఇంటి ఆవరణంలోకి అడుగు పెట్టగానే లక్ష్మణ్ భార్య గుండెపోటుతో చనిపోయింది. దాంతో ఆ ఇంట్లోకి కూడా అడుగు పెట్టకుండా లక్ష్మణ్ ఆ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఆ తర్వాత ఆ ఇంటిని కొన్న వ్యక్తి కొన్ని రోజులకి విచిత్రంగా ప్రవర్తిస్తూ కొద్ది రోజులకి శవమై కనిపించాడు. ఇతనే కాదు, ఆ ఇంట్లో ఉండాలి అనుకున్న ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతుండేవారు. దాంతో ఆ ఇంట్లో ఆత్మలు దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ నమ్మడంతో మోస్ట్ హారర్ ప్లేస్ లిస్టులో ఇది కూడా చేరిపోయింది. ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్లో ఇది కూడా ఒకటి. ఈ కాలేజ్లో మెడికల్ స్టూడెంట్స్ డెడ్ బాడీస్తో డిఫరెంట్ టెస్ట్ చేసేవారు. అయితే అంత బాగానే ఉంది అనుకుంటే ఓ రోజు జోరున వాన పడడం, ఆ కాలేజ్ బిల్డింగ్ ఆల్రెడీ పాతదవడంతో ఒక బ్లాక్ అపార్ట్మెంట్ కూలిపోయింది. దీంతో స్లాబ్ రెనోవేషన్ చేపిద్దామని స్టూడెంట్స్ అందరికీ హాలిడే ఇచ్చేశారు. అంతేగాక కాలేజీలో చనిపోయిన శవాలని ఎటూ తరలించకుండా అక్కడే ఉంచేసి లాక్ చేశారు. దీంతో అవి అక్కడికక్కడే కుళ్ళిపోయి డికంపోజిషన్ అయిపోయాయి. అయితే ఈ విషయాలు ఏవి అక్కడ ఉండే వర్కర్స్కే తెలియదు. అయితే ఈ కాలేజ్ గవర్నమెంట్ అవడంతో ఆ చుట్టుపక్కల నిర్మానుష్యంగా ఉండడంతో నైట్ టైం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా 2 సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారు. అయితే ఒకరోజు వాళ్ళు డ్యూటీలో ఉండగా ఆ స్లాబ్లో ఎవరో ఏడుస్తున్న శబ్దం వచ్చింది. ఆ ఇద్దరిలో ఒక సెక్యూరిటీ గార్డ్ చూద్దామని స్లాబ్ లోపలికి వెళ్ళాడు. అంతసేపటికి ఆ సెక్యూరిటీ గార్డ్ రాకపోవడంతో అయితే ఇంకో సెక్యూరిటీ గార్డ్ చాలా భయంతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్ కళ్ళు తెరిచి ఏదో చూస్తూ భయపడి చనిపోయారని డాక్టర్స్ చెప్పారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఒక హాంటెడ్ ప్లేస్గానే మారిపోయింది. హైదరాబాద్లోని బంజారా హిల్స్ వద్ద ఉన్న రోడ్ నెంబర్ 12 ముఖ్యంగా పాత రాజభవనాలు, కోటలు, పాడుబడ్డ ప్రాంతాలు ఇటువంటి ప్రదేశాలు మోస్ట్లీ హాంటెడ్గా మారతాయి. అది ఒక చీకటి వేసవి రాత్రి ఒక పెంటోస్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తున్న జారా కోసం అమృత వ్యాలీలో 3వ అంతస్తు దాదాపు ఖాళీగా ఉంది. ఆమె ఫ్లాట్మేట్ అంటే ఆమె ఫ్లోర్మేట్ దేశం వదిలి వెళ్ళిపోయింది. డూప్లెక్స్ మొదటి అంతస్తులో లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి. అప్పటికే తెల్లవారుజామున 2 అయింది. అప్పుడు ఆమె తన టేబుల్ పైన ఉన్న ఒక స్టాచ్యూని చూసింది. అది నా వైపు చూస్తూ ఉంది. లేచి ఎవరు అని 2 సార్లు అడిగాను, సమాధానం లేదు. నేను కూర్చొని మళ్ళీ అరిచాను, సమాధానం లేదు. కానీ నెమ్మదిగా ఆ స్టాచ్యూ వెనక్కి తిరిగింది. మరుసటి రోజు ఆమె సెక్యూరిటీ గార్డ్తో తనిఖీలు చేపించింది, కానీ తను ఇగ్నోర్ చేశాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ ఇంట్లో జరిగిన ఇతర సంఘటన గురించి వివరిస్తుంది. నేను దెయ్యాలని నమ్మను, కానీ చాలాసార్లు అకస్మాత్తుగా ఫ్లాట్ తలుపులు, కిటికీలు వాటంతటవే కొట్టుకోవడం, నేను స్నానం చేస్తున్నప్పుడల్లా నా పక్కన ఎవరో ఉన్నారని తరచుగా ఫీలింగ్స్ వస్తున్నాయి. చాలాసార్లు చాలామంది మహిళలు కలిసి ఏడవడం నేను వింటున్నాను అని ఆమె చెప్పింది. నాకు భయం మాత్రమే పట్టుకుంది, కానీ నాకు ఎటువంటి మానసిక అనారోగ్యాల సమస్యలు ఏమీ లేవు. తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి కోలుకుంటున్నానని చెప్పి ఆ స్థలాన్ని వదిలి ఇప్పుడు పంజాగుట్లో నివసిస్తుంది. హైదరాబాద్ బేగంపేట్ పరిధిలో చాలా కాలం క్రితం కుందనాబాగ్లోని ఈ ఇంట్లో ఓ మహిళ, ఆమెకు ఒక 2 ఆడపిల్లలు. చీకటి పడ్డ తర్వాత వారు కొవ్వొత్తులు పట్టుకొని ఈ ఇంటి ఆవరణ చుట్టూ నడిచేవారు. అది చుట్టుపక్కల ప్రజలు కూడా గమనించేవారు. వారి ఇంటి ముందర రక్తం నింపి ఉన్న ఓ బాటిల్ కూడా ఉందని, దీంతో ఆ చుట్టుపక్కల ఇళ్ళవారు వారిని దూరం పెట్టేశారట. ఈ క్రమంలోనే ఓ రోజు ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. అప్పుడే ఆ దొంగ పెద్ద షాక్ తిన్నాడు. అక్కడ కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో 3 మృతదేహాలు కనిపించాయట. అక్కడ తల్లి, కూతుర్లు. వారు మృతి చెంది 6 నెలలకు పైగా గడిచినట్లు తెలిపారు. దీంతో ఇన్ని రోజులు తాము చూసిన దెయ్యాలనని భయపడ్డ స్థానికులు ఆ ఇంటి వైపు వెళ్ళటమే మానేశారు. ఇలాంటి భయానకమైన ప్రచారంతో హైదరాబాద్లో అత్యంత భయానకమైన ప్రదేశాల్లో కుందనాబాగ్ హౌస్ ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ మరణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ఫైనల్లీ ఈ వీడియో కింద ఫ్రెండ్స్,
మా నాలెడ్జ్ మీకు కొంచెమైనా అఫర్టబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.